నమస్కారం. వనితా టీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బంగారు భారతదేశం, ఘనమైన వారసత్వం, పురోగతి అనే నినాదంతో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా కూడా యావత్ భారతదేశం చక్కగా నిర్వహించుకున్నాము. మరి ఈ గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ విలువలను, అలాగే స్వేచ్ఛ, డెమోక్రసీ, అలాగే ఫ్రాటర్నిటీ అండ్ అట్లానే సౌభ్రాతృత్వం, ఈ అంశాలే కాదు ఐక్యతను చాటుతుంది. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీటన్నిటిని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. మరి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? జనవరి 26, 1950వ సంవత్సరంలో మనకి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. మరి అప్పటి నుంచి కూడా 76 వసంతాలు గడిచిపోయాయి. 76వ మనం ఈ యొక్క 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అసలు భారతదేశంలో మహిళలు ఏ విధంగా ఉన్నారు, మహిళలకు ఎటువంటి స్వేచ్ఛ లభిస్తోంది, స్వాతంత్రం ఏ విధంగా ఉంది, అండ్ అలానే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు దక్కుతున్నాయి, వాళ్ళకి ఎటువంటి ఈ అవరోధాలు అనేవి వాళ్ళ యొక్క దారిలో వస్తున్నాయి, ఈ విషయాలన్నీ మాట్లాడదాం. ప్రముఖులు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. మొదటగా పరిచయం చేసుకుందాం. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అంజనా గారు మనతో పాటు ఉన్నారు, ఫస్ట్ గెస్ట్. అండ్ అట్లానే నీలా గొల్లపూడి గారు, వారు ప్రొఫెసర్. వాళ్ళిద్దరితోనూ మాట్లాడదాము. అసలు ఏం జరుగుతోంది, 76 ఏళ్ళుగా ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అసలు భారతావని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా, ఇద్దరికి కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరిద్దరు డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చారు. సో యూ మస్ట్ బి నోయింగ్, చాలా విషయాలు తెలుస్తుంటాయి, చాలా మందిని చూస్తూ ఉంటారు. ఫస్ట్ మీతో మొదలు పెడతాం అంజనా గారు. సో అంజనా గారు, 4 పిల్లర్స్, రాజకీయాలు, చట్టాలు, అధికారులు అండ్ అట్లానే మన యొక్క ప్రభుత్వం, ఈ 4 పిల్లర్స్ అనేవి నిజంగా బ్యాలెన్స్లో నడుస్తున్నాయి అంటారా? అధికారులకి రాజకీయాలకి కొంచెం సమన్వయ లోపం ఉంది. అది మనం వద్దన్నా అందరికీ తెలిసిందే. ఒకటి, చట్టం ప్రాపర్గా అమలు అవుతుందా లేదా అన్నది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కొందరికి మాత్రమే చట్టం చుట్టం, అందరికీ కాదు. మనం ఎక్కువ రాజకీయాల్లోకి వెళ్ళకూడదు కాబట్టి మరి ఆయన రాజ్యాంగం రాశారు, అది నడుస్తుంది అంటున్నారు. కానీ ఏ రకంగా 4 పాదాల మీద మాత్రం నడవట్లేదు, కొంచెం కుంటుతూనే నడుస్తుంది. ఇంకా అమ్మాయిల పాత్ర అంటారా, స్త్రీల పాత్ర, అన్నిట్లో అందరం ముందున్నాం. రాజ్యాంగంలో ఉన్నాము, అధికారికంగా ఉన్నాము, చట్టపరంగా అన్నిట్లో ఆడవాళ్లే ఉన్నారు. జడ్జెస్, డాక్టర్స్, పొలిటీషియన్స్, ఎవ్రీవేర్ ఫీమేల్ ఈజ్ దేర్. బట్ హౌ ఫార్ వాళ్ళు గుర్తింపబడుతున్నారు అన్నది మాత్రం ఒకసారి ఆలోచించాలి. అది తప్పదు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఎన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి పొందినా, చక్కటి స్థానాల్లో ఉన్నా, ఎందుకంటే అది ఆడవారికి దేవుడిచ్చిన వరం. ప్రతి చోట సమన్వయపరుచుకుంటూ సమర్థతని చాటించుకోవడం అన్నది ఆడదానికి పుట్టుకతోనే వస్తుంది. ఇంటా బయట నిర్వర్తించుకుంటూ పోతారు. అందువల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా రాణిస్తారు. ఆ రాణింపుని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా? వారు పొందాల్సిన గౌరవాన్ని పొందుతున్నారా? అది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. కరెక్టా? ఎందుకంటే సమానత్వం అన్నది చెప్తున్న దానిలోనే ఉంటుంది తప్పిస్తే నేనేమి మగ వ్యతిరేకిని కాదు. ఇలా అని అమ్మాయిలు కూడా చెప్తున్నా, అమ్మాయిలు కూడా ఎక్కువ పొజిషన్లోకి వచ్చాక వాళ్ళు తోలనాడుతున్నారు మగవాళ్ళని. దే ఆర్ నాట్ ది బ్యాలెన్సింగ్గా లేదు. ఒక రిలేషన్ అన్నది చక్కటి మన అమ్మా నాన్నల అవగాహనలో బ్రతికినట్లుగా ఆ రకమైన అవగాహన మాత్రం లేదమ్మా. జీవితాల్లో అవగాహన లేదు. ఓకే. సో నీలా గారు, మీరు ఏ విధంగా అబ్జర్వ్ చేశారు? అంటే మీరైతే ఎంతో మందిని చూస్తూ ఉంటారు, బ్యాచెస్ రోజు కూడా ఎంతో మందిని చూస్తూ ఉంటారు. సో ప్రొఫెసర్గా, యాజ్ ఎ ప్రొఫెసర్గా మీకు ఏ విధంగా అనిపించింది? మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు? నేను చూసిన దాని ప్రకారం చాలా చేంజెస్ వచ్చాయి. ఒకప్పుడు ఆడపిల్లలు ఫ్రీక్వెంట్గా వీ యూస్ టు సీ అ లాట్ ఆఫ్ డ్రాప్ అవుట్ ఇన్ ద కాలేజ్, బట్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు అండ్ చదువుకుంటున్నారు. దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ టేకింగ్ అప్ జాబ్స్. బట్ మళ్ళా సపోర్ట్, వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో దిస్ ఈజ్ వన్ మేజర్ ప్రాబ్లమ్ దట్ వీ ఆర్ సీయింగ్. వాళ్ళ చాయిస్ ఆఫ్ స్పెషలైజేషన్స్ కానీ లేకపోతే కెరియర్ చాయిసెస్ ఏమైనా కానీ
పేరెంటల్ ఆర్ ఫ్యామిలీ ప్రెషర్ ఇస్ చాలా కనిపిస్తుంది. సో సారీ టు ఇంటరప్ట్ మ్యామ్, అంటే పర్సంటేజ్ మెన్ విమెన్ ఒకే విధంగా ఉంటున్నారా స్టూడెంట్స్లో? లేదు, అంటే నేను ఐ కమ్ ఫ్రమ్ అ విమెన్స్ కాలేజ్, బట్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ దట్ ఆడపిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి బికాస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ కాలేజెస్ పెట్టారు, అవన్నీ పెట్టారు, అండ్ వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఉంటుంది, 33% రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో దే ఆర్ హ్యావింగ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. కానీ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ వరకు బాగానే ఉంది, కానీ వెన్ ఇట్ యాక్చువల్లీ కమ్స్ టు ఆ చదువుని కెరియర్ కింద మార్చుకుందాం అనే దగ్గర మాత్రం దే ఆర్ స్టిల్ లాగింగ్ బిహైండ్ అనే చెప్పాలి. ఓకే ఓకే. సో లేదమ్మా, అది నేను ఒప్పుకోను. ఎందుకంటే నౌడేస్ సో మెనీ ఫ్యామిలీస్, ఈవెన్ పేరెంట్స్ ఆల్సో డిపెండింగ్ అపాన్ గర్ల్స్. ఎవరు కూడా వెనక్కి రాగట్లేదు. ఆ లాగిన వాళ్ళు చాలా మంచోళ్ళు, మంచి పేరెంట్స్. ఎప్పుడూ కూడా చదివిస్తున్నారు, చదివించి చక్కగా ఉద్యోగాలు చేయిస్తున్నారు, వాళ్ళ మీద ఆధారపడటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ తేడానే వస్తుంది. అబ్బాయి ఉంటాడు, అమ్మాయి ఉంటుంది. అమ్మాయి చదివినంత చక్కగా అబ్బాయి చదవడు. అది గారాబం అనుకోండి, అక్కడ ఒక రకమైన తేడా అనుకోండి, ఏదైనా కానీ అమ్మాయి చాలా సమర్థవంతంగా చదువుతుంది, చాలా బాగా అచీవ్ చేస్తుంది, మంచి జాబ్కి మంచి పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో మీరు అన్నట్టు సరే చదివిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి, ఓకే సమానంగానే జరుగుతుంది. ఒక రకంగా ఏం చదివిస్తున్నారమ్మా, అబ్బాయికి ఖర్చు పెట్టినంత అమ్మాయికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. లెక్చరర్ గారు చెప్పారు, అమ్మాయికి బోల్డ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అబ్బాయికి ఖర్చు పెట్టినంత అమ్మాయికి ఖర్చు పెట్టరు. అమ్మాయిలు కొంత తక్కువైనా కూడా పెట్టుబడి తక్కువతోనే పైకి వస్తున్నారు. సో అమ్మాయిల మీద ఉన్నంత ప్రెషరు అబ్బాయిల మీద ఉండదు. జాబ్ రాకపోయినా అబ్బాయి చక్కగా సెటిల్, ఏదో రకంగా సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక రెగ్యులర్ క్వశ్చన్ కూడా వస్తుంటుంది వాళ్ళకి, ఏంటి పెళ్ళి ఎప్పుడు అనే ప్రశ్న చాలా చాలా రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. 22, 23 దాటంగానే ఈ ప్రశ్న స్టార్ట్ అవుతూ ఉంటుంది ప్రతి అమ్మాయికి కూడా. సో పేరెంట్స్ మీద కూడా అదొక ప్రెషర్ ఉంటుంది కదా? లేదమ్మా, మీరు తక్కువ సొసైటీ చూసుంటారు, చిన్నపిల్ల కదా మీరు. ఇంకా ఇప్పుడు మాత్రం అమ్మాయిల్ని ఉద్యోగాలు చేయించి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళని హింస పెట్టే పేరెంట్సే ఎక్కువ ఉన్నారమ్మా, పెళ్లి చేయకుండా. ఫైనాన్షియల్, ఎందుకంటే అబ్బాయి మ్యారేజ్ కాగానే అక్కడ ఇంకో ఆడది వస్తుందమ్మా. ఆడదే తను ఆడదే, కానీ షీ స్టార్ట్స్ డామినేటింగ్ దట్ బాయ్ అండ్ షీ సపరేట్స్ ద పేరెంట్స్, వేర్ దిస్ గర్ల్ ఈజ్ హ్యావింగ్, మనకు మనసులో ఒక సున్నితమైన భావం ఉంటుంది. ఆడవాళ్ళం కదా, అమ్మా నాన్నని కాదనలేము. సో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి తల్లిదండ్రులే పెళ్లి చేయకుండా ఉంటున్న రోజులు ఉన్నాయి. చాలా కేసెస్ ఉన్నాయమ్మా, అలాగా చాలా కేసెస్ నేను చూశాను. ఓకే. సో మేడం అన్నట్టుగా, అంజన గారు అన్నట్టుగా, సరే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, చదివిస్తున్నారు, డిపెండెంట్ అవుతున్నారు. సో ఇవన్నీ ఓకే ఓకే. ఈ వీటి తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎటువంటి హర్డిల్స్ ఫేస్ చేస్తున్నారు విమెన్? నీల గారు, ఫస్ట్ వీళ్ళు కెరియర్లోకి జాయిన్ అవుతున్నారు, కానీ పెళ్ళయి ఇంకా ఫ్యామిలీ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ లేదు. అంటే వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టిన వెంటనే దే హ్యావ్ టు స్టాప్ వర్కింగ్, బికాజ్ మీకు సరైన ఫెసిలిటీస్ ఎక్కడా లేవు. యూనో ఇన్ ఎనీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఒక క్రెషెస్ అనో లేకపోతే మెటర్నిటీ లీవ్ అయితే ఇస్తున్నారు, బికాజ్ దేర్ ఈస్ అ లా కాబట్టి ఇస్తున్నారు. కానీ బియాండ్ ద లా వెళ్ళి చేస్తున్న దాఖలాలు అయితే మనకేం కనిపించవు. బట్ ఒక 6 months మీకు సరిపోదు ఒక బేబీని పెంచడానికి. సో 6 months వాళ్ళు ఎలా ఉంది అంటే 6 months ఇవ్వమంది, చట్టం ఇవ్వమంది కనుక ఇస్తున్నారు. బట్ అది కాకుండా ఓకే 6 months తర్వాత వీళ్ళు ఇఫ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ టు వర్క్, మిగతా సపోర్ట్ సిస్టమ్ అయితే సరిగా లేదని నాకు ఇంకా దానివల్ల యూ విల్ యాక్చువల్లీ సీ లాట్ ఆఫ్ విమెన్ మూవింగ్ అవే ఫ్రమ్ జాబ్స్ అండ్ క్విట్టింగ్ దేర్ జాబ్స్. అండ్ క్విట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెన్ దే వాంట్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద వర్క్ ఫోర్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండట్లేదు. ఎందుకు అంటే మీరు యూ హ్యావ్ అ గ్యాప్ ఇన్ యువర్ సర్వీస్ అని. సో అది దిస్ ఈస్ బికమింగ్ అ మేజర్ ప్రాబ్లమ్. సో అలాంటప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఆడపిల్లలు కొన్ని రకాల జాబ్స్లోకి రావట్లేదు. దే విల్ టేక్ అప్ జాబ్స్ వేర్ ఈ గ్యాప్ వచ్చినా మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు అన్న దానిలోకే వెళ్తున్నారు. సో దట్ వే యూ ఆర్ యాక్చువల్లీ లూజింగ్ వెరీ బ్రైట్ విమెన్ ఇన్ ద సొసైటీ. దే ఆర్ నాట్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. ప్రతి వర్డ్ నిజంగా, ప్రతి సెంటెన్స్, ప్రతిదీ కూడా నిజంగా అది నిజంగా జరుగుతోంది సొసైటీలో మీరు చెప్పే ప్రతి విషయం కూడా.
సో మ్యామ్, మామూలుగా మనం ఇప్పుడు రాష్ట్రపతిని చూసాం, లేకపోతే ముఖ్యమంత్రులను చూసాం, చాలామంది ఆడవారు వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఉంది, ఆడవాళ్ళ రిప్రజెంటేషన్. ఇది ఒక కాయిన్కి ఒక్క సైడ్ మాత్రమే. బట్ స్టిల్ ఇంకా పాలిటిక్స్లో ఆడవాళ్ళు వెనకబడి ఉన్నారు అన్న ఇది మనకి కనిపిస్తుంది. వెనకబడటం అంటే అమ్మా కొంతమంది, అంటే కొంతమంది ఉంటారు, దే ఆర్ వెరీ ఇండివిజువల్స్ అమ్మా. దే నో వన్ వాళ్ళని ఇది చేయలేరు అని అనుకుంటాం, కానీ కొంతలో కొంత భర్త ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుందమ్మా. అది ఉండదు అనుకోవడం మాత్రం అది చాలా పిచ్చి. ఫ్రాంక్గా చెప్తున్నాను, మాదేం లేదు, మా ఎవరు ఇంటర్ఫియర్ అని. చాలా ప్రెషర్ ఉంటుందమ్మా ఆడపిల్ల మీద మాత్రం. మగవాళ్ళకి అంత ప్రెషర్ ఉండదు, ఆడవాళ్ళకి కొంత ప్రెషర్ ఉంటుంది ప్రతి చోట అమ్మా. మీరు పెద్ద జాబ్ చేసి పొలిటికల్ వాళ్ళ సంగతి వదిలేయండి, చిన్న ఫ్యామిలీస్లో మన దగ్గర పని చేయడానికి వస్తారు. పెద్ద ఫ్యామిలీస్లో ఆ రకంగా ఉంటే, వీళ్ళ ఫ్యామిలీస్లో వాడు డ్రైవర్, వాడు టెంపరీగా వెళ్ళి ఒక 10 రోజులు వర్క్ చేస్తాడు, హాయిగా ఇంట్లో కూర్చుంటాడు. ఈ పిచ్చి తల్లి మనందరి ఇళ్లలో పనిచేసి బిడ్డల్ని పోషించుకుంటుంది. ప్రతి చోట కింద నుంచి పైదాకా ఎక్స్ప్లాయిటేషనే. నేనేదో ఆడవాళ్ళు చాలా సుఖపడుతున్నామని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే మనం అనుకోవాలి కాబట్టి. చాలా రంగాల్లో మనం ఏదేదో చేసేస్తున్నాం, ఏమేమో అయిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ నాకు మాత్రం అంత సమానత్వం ఉందని అనిపించదమ్మా. నాకు అనిపించదు. ఎవరమ్మా చక్కగా ఒక లాయర్ గారు కోర్టు నుంచి వచ్చిన భార్యకి, ఆయన లాయర్ గారే, ఆయన వచ్చి పేపర్ ముందేసుకొని ఆ కాఫీ తాగుతాడు, ఈమె కాఫీ తయారు చేసిస్తుంది. ఈజ్ ఎనీ మ్యాన్ ఈజ్ కోఆపరేటింగ్ అండ్ హెల్పింగ్ ఎ ఫీమేల్? ఒక్కవేళ ఎవరో మంచి మానవుడు హెల్ప్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలాంటి మాటలు, ఎంత అసహ్యమైన మాటలు యూజ్ చేస్తారు. పేరెంట్స్ ఒప్పుకోరు, పక్క వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకమ్మా? వాళ్ళిద్దరూ భార్యాభర్త, దే కోఆపరేట్ ఈచ్ అదర్ అండ్ దే లివ్ ఈచ్ అదర్. తర్వాత పిల్లల విషయంలో అసలు సమన్వయం లేదు. ఇద్దరు బిగ్ పోస్టులు, నువ్వా నేనా. ఆ ఇద్దరి లోటుని భర్తీ చేయడానికి ద ఎగ్జాక్ట్ లవ్ అండ్ ఎఫెక్షన్ విచ్ చిల్డ్రన్ డిజర్వ్ ఫ్రమ్ అస్ వీఆర్ నాట్ గివింగ్. డబ్బుతో దాన్ని ప్యాచప్ చేయడానికి చూస్తున్నాం. ఇవాళ పసిపిల్లలు ఏంటమ్మా, 7th 8th క్లాస్ నుంచి లవ్లమ్మా. 7th 8th క్లాస్కి లవ్లు. వేరెవర్ యు గో, చిల్డ్రన్ ఎక్కడ ప్రాపర్గా ఉంటున్నారు చిల్డ్రన్ చెప్పండి? పెద్ద ఫ్యామిలీస్లో అవ్వండి, చిన్న ఫ్యామిలీస్లో కూడా. పాపం చిన్న ఫ్యామిలీస్లో కూడా దేవుడికి వర్క్ ఫర్ వాళ్ళు వచ్చేస్తారు బయటికి. ఇంట్లో కూర్చుని పిల్లల్ని చూసుకునే ఆడవాళ్ళని కూడా ఎగతాళి చేస్తున్నారు, తెలుసా మీకు? ఇదివరకు లాగా లేదు. ఇప్పుడు ఎవరన్నా కూర్చుని వంట వాళ్ళు లేరు, వంట చేసుకుంటారంటే, అవునా మీరు వంట చేసుకుంటారా? అవును, అదేదో పెద్ద చాలా పెద్ద ఇష్యూ లాగా చూస్తారండి. ఐ డోంట్ నో. అవును, రోల్ రివర్సల్ అయితే డిఫరెంట్గా చూస్తారు, అసలు చాలా డిఫరెంట్గా చూస్తారు. అది చాలా వింతగా అనిపిస్తుంది. సమానత్వం మాత్రం మన అన్ని రాజ్యాంగాలు అన్నీ చెప్తున్నాయమ్మా, అందరూ ఈక్వల్ అని చెప్తున్నారు. లేదమ్మా, లేదు. ఏమో కొంచెం పెద్ద లెవెల్లో కొంచెం ఆడవాళ్ళం మేము ఏదో కొంచెం ఇదవుతున్నా, చిన్న వాళ్ళల్లో మాత్రం పాపమమ్మా నాకు జాలి అనిపిస్తుంది. ఎన్నో పథకాలు వస్తున్నాయమ్మా గవర్నమెంట్ నుంచి. అదే ఆ పథకాల గురించి మాట్లాడుకుంటే నీలా గారు, అంటే ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తీసుకొస్తుంది, లేకపోతే బ్యాంకుల నుంచి చాలా హెల్ప్ అనేది వస్తుంది విమెన్కి. బట్ నిజంగా అవన్నీ ఈ విమెన్ అండ్ ఇటు సైడ్కి వస్తున్నాయా, విక్టిమ్ సైడ్కి వస్తున్నాయా? అసలు విక్టిమ్ ఆర్ విమెన్ సైడ్కి? విమెన్ సైడ్ వస్తున్నాయండి, బికాజ్ డేటా ఈజ్ షోయింగ్ దట్ ఇఫ్ యూ డేటా మాత్రమే తీసుకుంటే 18% ఆఫ్ ద స్టార్టప్స్ ఇన్ ఇండియా ఆర్ బై విమెన్. సో విచ్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిగర్, రైట్? సో ఆ డేటా వరకు చూస్తే అయితే అది బాగానే ఉంది. అండ్ ఇంకొకటి, విమెన్ రన్ ఆర్గనైజేషన్స్లో they are actually supporting women. That's a very nice change that we are seeing.
సో మీకు విమెన్ బికాజ్ అవతల ఇంకొక స్త్రీని అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది కనుక వాళ్ళు చాలామంది చిన్నవాళ్ళైనా కూడా వాళ్ళు విమెన్నే ఎంప్లాయ్ చేసుకుని విమెన్ ద్వారానే వాళ్ళకి ఎంపవర్ చేస్తున్నారు. సో ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ విచ్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఫర్ అ ఉమెన్, అదైతే జరుగుతోంది. బట్ వీ డోంట్ నో గోయింగ్ ఫార్వర్డ్, ఇంకా యాజ్ మేడం వాజ్ సేయింగ్ ఇందాకలా, మేబీ ఇఫ్ దేర్స్ అ మేల్ ఇంటర్ఫిరెన్స్ వీ డోంట్ నో ఇఫ్ ఇట్ కంపల్సరీ అవుతుందమ్మా. ఎందుకంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది, దానిలో ఇప్పుడు MBA చెప్తున్నారు మేడం. మార్కెటింగ్ అన్నది అమ్మాయిలు ఇప్పుడు చిన్న చిన్న లెవెల్లో అందరినీ మనం ఆడవాళ్ళని రిక్రూట్ చేసుకున్నా కూడా దే మే నాట్ గో అండ్ ఆర్గనైజ్. సో సర్టన్ థింగ్స్ మనకు కొన్ని ఉన్నాయి లిమిటేషన్స్. అక్కడ అబ్బాయిలను పెట్టుకుంటే మగవాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు కూడా ఓనర్ అయిన మనిషిని కూడా నెగ్లెక్ట్ చేసే సందర్భాలు ఉంటాయమ్మా. చాలా అంటే డిజొబీడియంట్గా ఉండడం జరుగుతుందమ్మా. ఎందుకు అలాగా? ఇప్పుడు ఆవిడే షీ ఈజ్ ఫీడింగ్ హిమ్, ఇలా ప్రతి చోట ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఎందుకు అంటే అది ఇంకా ఎప్పటికి మారామంటున్నారు, మనం చాలా చాలా మారిపోయింది అంటున్నారు. అఫ్ కోర్స్ మారామేమో నాకు తెలీదు, బట్ నాకు మారినట్లు మాత్రం అనిపించదు, నాకు ఎందుకు అనిపించదు. అలా కొంచెం అయితే చేంజ్ అయితే వచ్చిందండి. 76 years ago ఇండియన్ ఉమెన్ ఎలా ఉన్నారో ఇప్పుడు అలా అయితే లేరు. సో ఐ థింక్ కొన్నిసార్లు ఈ చట్టాలు చేయడం వల్ల చట్టాలు హెల్ప్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అవి డౌరీ రిలేటెడ్ యాక్ట్, 498A కేసెస్ అవన్నీ చూస్తూ ఉంటే మీరు విమెన్ కొంచెం ముందరికి వచ్చి చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఒకటి ఉంది వాళ్ళకి, యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అ కాలేజ్ విచ్ వాజ్ సెటప్ బై ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్. 50 years ago వాళ్ళు ఆడపిల్లల కోసం పెట్టిన కాలేజ్. సో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచే నేను చెప్పగలను, మా దాంట్లో మేము చాలా వరకు ఆడపిల్లలు బాగా చదువుకుని పైకి వచ్చి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, చేశారు కూడా. లైక్ హావ్ యు సీన్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి చదువుకునే వాళ్ళు ఉన్నారా మ్యామ్? పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. అండ్ ఇంకొకటి, ఒక అమ్మాయి, ఇఫ్ ఐ కెన్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్, MBA చేసింది అమ్మాయి, వెంటనే పెళ్లి చేసేసారు అమ్మాయికి. ఆ అమ్మాయి ఇంకా ఉద్యోగం చేస్తాను అంటే పేరెంట్స్ ఒప్పుకోలేదు. అయితే ఆఫ్టర్ 5 years ఆఫ్టర్ షీ గాట్ మ్యారీడ్, అమ్మాయి నా దగ్గరకు ఒకసారి వచ్చి మేడం నేను నా ఓన్ నెయిల్ ఆర్ట్ స్టూడియో పెట్టుకున్నాను మేడం అంటే చెప్పింది. అది ఎంత సంతోషం వేసింది. షీ సెడ్ మై హస్బెండ్ ఇస్ సపోర్టింగ్ మీ, మై పేరెంట్స్ డిడ్ంట్ సపోర్ట్ మీ వెన్ ఐ వాంటెడ్ టు గో ఫర్ వర్క్, బట్ మై హస్బెండ్ ఇస్ సపోర్టింగ్ మీ, అండ్ సో ఈ నెయిల్ ఆర్ట్ స్టూడియో పెట్టుకున్నాను నేను అని చెప్పిన. సో అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. అందుకని మనం పూర్తిగా ఏమీ ప్రోగ్రెస్ అవ్వలేదు అని అనలేము, బట్ ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంది మాత్రం చెప్తాను నేను. ఓకే, సో మీరన్న మాటకే వద్దాం. యూ సెడ్ స్టార్టప్స్ కూడా బాగా థ్రైవింగ్, విమెన్ బాగా పెడుతున్నారు అని అన్నారు. సో బిజినెస్లో సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నారా ముందుతో కంపేర్ చేస్తే? డెఫినెట్గా చేస్తున్నారు. ఎక్కడ విమెన్ వెనకాతలు పడుతున్నారు అంటే, మీరు సిఇఓస్ని, టాప్ సిఇఓస్ని చూస్తే అక్కడ మాత్రం లేరు. మిడిల్ మేనేజ్మెంట్ దాకా ఆడవాళ్ళు వస్తున్నారు, బట్ టాప్ సిఇఓస్ మీకు ఇండియాలో చాలా తక్కువ ఉన్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఉన్నారు అంటే మాత్రం అది పబ్లిక్ సెక్టర్లో ఉంది, ప్రైవేట్ సెక్టర్లో మీకు కనిపించదు. ఉన్నా కూడా అక్కడ వాళ్ళు చాలా ఫేస్ చేస్తారు. ఎందుకంటే అక్కడ డామినేషన్, ఇంట్లో భర్త అత్తమామల డామినేషన్ వదిలేయండి, వర్క్ దగ్గర కూడా మేల్ డామినేషన్. ఫిమేల్ని, సుపీరియర్ ఆఫీసర్ని, ఫిమేల్ని యాక్సెప్ట్ చేయడానికి చచ్చినా ఒప్పుకోరు. ఈగోస్ మేబీ, నాకు అసలు అర్థం కాదు, ఇంత చదువుతారు కదమ్మా పిల్లలు, ఆడపిల్లల్ని ఇంత చదివిస్తున్నాము, వై పేరెంట్స్ అసలు మేడం అన్నట్లు డౌరీ ఎందుకు? అంటే మన బిడ్డని పెంచి పెద్ద చేసి చదివించి ఒకడింటికి పంపిస్తూ ఆమెకు బ్రతకడానికి కూడా మనం భరణం పంపాలా? ఏంటమ్మా అది? అసలు వీళ్ళది మారదా అసలు? దే నెవర్ చేంజ్ దేర్. అప్పుడు చిన్నప్పుడేమో జరిగినాయి అంటారు, మనకు తెలియదు, వదిలేయండి. ఇప్పుడు ఇంత పెరిగాము, అసలు డౌరీ కేసెస్ అంటే నాకు అసహ్యం వేస్తుంటుంది.
అసలు డౌరీ ఏంటి, దాని కేసు ఏంటి? తీసుకుంటూ అదొక కల్చర్ అయిపోయింది అన్నట్టు. అబ్బాయి చదవడు, వాడు చదవడు, వాడు తెలివిగలవాడు కాదు, వాడికి మేనేజ్మెంట్ సీట్లు కొంటారు, ఏదేదో చేస్తారు. అమ్మాయి చదువుతున్నా దాన్ని మానేసి ఒకడికి పిలిచి వాడికి ఇంత డబ్బు ఇచ్చి వాడికి పెళ్లి చేసి అవసరమా? చాలా బాధ అనిపిస్తుంది అమ్మా. ఎందుకంటే బికాజ్ ఐ గో త్రూ ఆల్, ఇవన్నీ మాకు బాగా రెగ్యులర్గా వస్తుంటాయి. నేను చాలా చూస్తాను. సొంత చాలా దగ్గర ఫ్యామిలీస్లో తల్లిదండ్రులు బాగా ఉద్యోగం చేస్తున్న పిల్లకి పెళ్లి చేయకపోవటం, అలా కొన్ని ఉంటాయి. కొన్ని ఏమో వచ్చే బోల్డ్ వాడికి ఎందుకు ఇస్తారు, నాకు ఇవ్వండి, ఆ డబ్బేదో నాకు డిపాజిట్ చేయండి. నేను ఓపెన్గా చూసాను. నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాటర్, షీ వాజ్ ఆస్కింగ్ వై యూ పీపుల్ ఆర్ గివింగ్ మనీ టు దట్ ఫెలో కదా. నగలు నాని ఏమి ఇస్తారో అవన్నీ నాకు ఇవ్వండి, అతనికి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు అమ్మాయిలు ఉద్యోగం చేసుకొని ఇస్తారు. వాళ్ళ మనీ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు. అది పేరెంట్స్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు తీసేసుకోవడం చూస్తున్నాం మనం సొసైటీలో. లేదమ్మా, ఇప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది ఆడపిల్లల్లో. పెరిగిపోయి వీళ్ళు నువ్వే భరించు, ఇంక నాకు మంచి మాటలు రావట్లేదు, నువ్వే భరించు, నేను నా డబ్బు నాదే అనే స్థితికి వచ్చేసారు వీళ్ళు. రైట్. అంటే ఇది ఎక్కడికి దారి తీస్తూ ఉండవచ్చమ్మా? అంటే మెంటల్లీ ఏదైనా ప్రెషర్ పడవచ్చా? డెఫినెట్ గా మెంటల్ వెల్ బీయింగ్ అనేది ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఫ్యామిలీ అండ్ కెరియర్ రెండు మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో పిల్లని చూసుకోలేకపోతే నువ్వు ఆడదాని అయి ఉండి పిల్లని చూసుకోలేదంటారు. అట్మాస్ఫియర్ లేదు. అంటే అంత పని చేసి మళ్ళీ వర్క్ అంతా చేసుకుని సాయంత్రం వచ్చి మళ్ళీ వాళ్ళే చూసుకోవాలి. సో ఆ రోల్ అయితే అంటే నర్చరింగ్ రోల్ మాత్రం ఇట్స్ స్టిల్ ప్రిడామినెంట్లీ ఫర్ అ ఉమెన్. అది మీరు అక్కడ సమానత్వం తేగలిగితే ఐ థింక్ మనం చాలా మటుకు అధిగమించవచ్చేమో. ఈ సొసైటీలో చేంజెస్ అక్కడ రావాలని నేను అనుకుంటున్నాను. వీళ్ళు సో మనకి సమయం చాలా తక్కువగా ఉంది. బట్ స్టిల్ నేను ఇద్దరు కూర్చొని ఆలోచించుకొని, వైఫ్ అండ్ హస్బెండ్, మన చిన్నప్పుడు మన తాతలు అమ్మమ్మలు ఎలా కూర్చుని చిన్నదాని, ఆ రోజుల్లో ఏ చదువులు లేని ఆడవాళ్ళైనా కూడా దే యూస్ టు టేక్ అడ్వైజ్ ఆఫ్ ద ఫిమేల్. ఏం చదివించాలి బిడ్డని, ఏం చేద్దాం, పొలం ఇది చేద్దామా అది చేద్దామా అంటూ అలా ఒక సమన్వయ లోపం అమ్మ ఇక్కడ, అంతకంటే ఏం లేదు. ఇఫ్ ద కోఆర్డినేషన్ ఈజ్ దేర్, చాలా అందంగా బతుకుతారు. అది ఇవ్వాలి వాళ్ళకి. అది కౌన్సిలింగ్ చేయడానికి ఎవరి ఈగోస్ ఒప్పుకోవు. మాలో ఇది తప్పని వాళ్ళు రారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో 76 ఏళ్ళ అంటే 76 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అలా ఉందని చెప్పలేం, కానీ బట్ స్టిల్ ఇంకా ఏం చేయొచ్చు కంక్లూడ్ చేద్దాం. మీతో మేడం చెప్పండి, ఇప్పుడు ఎటువంటి లాస్ రావాలి, అసలు ఏ విధంగా ఉంటే ఆడవారు ఇంకా ముందంజలో ఉంటారు? లాస్ ఏమి రావాలి అంటే నేను ఒకటి చెప్తానమ్మా. 30% అని అందరూ కొట్టుకుని చేస్తున్నప్పుడు నేను మొహం మీద అడిగానమ్మా. ఏమని అడిగానంటే, అసలు ఇక్కడ 65% ఆడవాళ్ళు రేషియోలో చూస్తే ఆడవాళ్ళ సంఖ్య పెద్దగా ఉంటే ఎవడో వచ్చి మనకి 30% ఇచ్చేది ఏంటమ్మా? ఎందుకు ఇవ్వాలమ్మా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు అడుక్కోవాలి? 30% ఏంటి? ఎందుకు ఇవ్వాలి 30%? అది కూడా ఒకవేళ వీళ్ళేదో బిచ్చం వేసి 30% వేస్తే 70% మెన్ తీసేసుకుంటున్నారు. మనకి అప్పుడు మళ్ళా సమానత్వం ఇంకెక్కడుంది? ఒకవేళ ఎక్కడైనా వంగి ఆ తప్పదు అనుకుని ఇచ్చినప్పుడు, నేను పేర్లు చెప్పను, చెప్తాను. ఒక కాన్స్టెన్సీలో అది అమ్మాయికి వెళుతుంది అని తెలియగానే, అది కూడా ఎస్టీకి అవుతుంది అని పెద్ద కులం అగ్రకులం వాళ్ళు వెళ్ళి ఎస్టీ అమ్మాయిని పెళ్లి చేసుకొని, మేడం పెళ్లి చేసుకొని కేవలం ఎలక్షన్లో నిలబెట్టడానికి జరిగిన ఇన్సిడెంట్ ఉంది తెలుసా? వాట్ ఈస్ దిస్? ఎక్కడమ్మా? ప్రాంప్లీ చెప్పాలంటే మీరు ఏమన్నా అనుకోండి, నేను మాత్రం చెప్తున్నా, అమ్మాయిలు అన్నది ఎప్పటికీ అమ్మాయిలే. మనం మారాలి అనుకున్న అమ్మాయిలు, ఇప్పుడు నేను చెప్పే అమ్మాయిలకి ఏంటంటే, అమ్మలు మీరందరూ చాలా గొప్పవాళ్ళు అవుతున్నారు, చాలా మంచిగా ఉంటున్నారు, కానీ దాన్ని అహంకారంగా మార్చుకోకుండా
అహంకారం చేసుకోవద్దు. మీరు చాలా సమర్థవంతులు, మంచి పిల్లలు. అహంకారంగా చేసుకోకుండా ప్రేమ, కొంచెం ప్రేమ సహనంతో ఉండి సంసారాన్ని బిడ్డల్ని చక్కదిద్దుకుంటే చాలా అందంగా ఉంటుందమ్మా. అన్నీ ఉండాలి, బ్యాలెన్స్ చేయగలగాలి. అది ఉండటం లేదు నిజంగా. వాల్యూస్ వైపు తగ్గుతుందమ్మా, చాలా తగ్గిపోతుంది. రైట్. సో నీల గారు మీరు కూడా చెప్పండి అమ్మా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తే మహిళలు చక్కగా పురోగతి ఇంకా బాగా సాధిస్తారు? అంటే మహిళలకి వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగా పెరగాలండి. చదువుకున్నంత మాత్రాన కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనుకోవడం చాలా తప్పు. సో వాళ్ళకి చాలా మిగతా యాక్టివిటీస్లో కూడా వాళ్ళని పార్టిసిపేట్ చేసి, ఇప్పుడు బేసిక్గా డెసిషన్ తీసుకోవడం చాలా కష్టం నన్ను అడిగితే. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ మనం వీ హ్యావ్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ డెసిషన్. సో వాళ్ళకి డెసిషన్ మేకింగ్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి, వాళ్ళ స్కిల్స్ బిల్డ్ చేసి వాళ్ళని వాళ్ళని ఆ విధంగా వాళ్ళని డెవలప్ చేయగలిగితే వాళ్ళు ఇంకా పురోగతి సాధిస్తారని నేను అనుకుంటున్నాను. నైస్ నాకు చాలా ఆనందంగా ఉందండి. వండర్ఫుల్ కన్వర్జేషన్ మీ ఇద్దరితో. లైక్ నాకు రియల్ టైం చెక్ అంటారు కదా, నిజంగా బయట ఏ విధంగా ఉన్నారు అనేది మీరిద్దరూ మీరు చక్కగా పబ్లిక్తో బాగా మమేకమై ఉంటారు కాబట్టి యుల్ బి నోయింగ్. ఇంకా చాలా బాగా తెలియజేశారు మా ప్రేక్షకులందరికీ కూడా. ఇంకా ఏం చెయ్యొచ్చు అన్న విషయాల్ని కూడా చాలా బాగా తెలియజేశారు. ధన్యవాదాలండి. చూసారు కదా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్. నిజంగా చెప్పాలంటే మనకి బయట ఏం జరుగుతోంది అనేది అంజన గారు అండ్ అట్లానే నీల గారు ఒక రియల్ టైం చెక్ ఇచ్చారు. ఏం జరుగుతోంది బయట, అసలు ఆడవాళ్ళు ఏం చేయొచ్చు అనేది చాలా బాగా వివరించారు. సో ఇది ఇవాళ మన స్పెషల్ ప్రోగ్రామ్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.